నమస్తే వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. పురాణాలు ఏడుగురు ప్రముఖులను చిరంజీవులుగా పేర్కొంటూ ఉన్నాయి కదా. చిరంజీవిత్వం అంటే ఏమిటి అంటే మృత్యువు లేకపోవడం. ఇది సాధారణ అర్థం. చిరంజీవులు అంటే చిరకాలం జీవించేవారని అర్థం. అయితే శాశ్వతులు అంటే అంతం కానివారు అని మాత్రం కాదు అనేది పెద్దల మాట. వాస్తవానికి ఈ ప్రకృతి లేదా ఈ సృష్టిలో ఏ జీవి కూడా శాశ్వతం కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని గీతాచార్యుడు స్పష్టం చేశాడు. పుట్టిన వారికి మరణం తప్పనట్లుగానే మృతులకు పునర్జన్మ కూడా తప్పదని సూత్రీకరించాడు. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లుగా ప్రతి జీవి కూడా అంతరించిపోవాల్సిందే. చివరికి బ్రహ్మస్థానంలోనూ మరొకరు వచ్చి చేరవలసిందే. కాకపోతే సుదీర్ఘకాలమో లేదా యుగాంతం వరకు ఆయుష్మంతులుగా ఉండే అవకాశం కొందరికి కలిగింది. వారే సప్త చిరంజీవులు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరణిత్యం మార్కండేయ మధాష్టమం జీవేద్వర్ష శతం సోపి సర్వవ్యాధి వివర్జిత. అంటే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమ, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఈ ఏడుగురిని కూడా చిరంజీవులుగా చెబుతారు. వీరిలో ఆరుగురు తమ తమ ప్రతిభా వ్యక్తిత్వాలతో ఈ చిరంజీవిత్వం పొందగా అశ్వత్థామ శాపవశాత్తు ఆ జాబితాలో చేరినటువంటి విచిత్ర సన్నివేశం మనకు తెలుసు. ఇక మార్కండేయుడు, ధ్రువుడు తదితర మరికొందరిని కూడా చిరంజీవులుగా పేర్కొంటారు. శివుడు, శ్రీ మహావిష్ణువుల అనుగ్రహంతో మార్కండేయుడు, ధ్రువుడు చిరంజీవులుగా ప్రసిద్ధులు. వీరందరినీ కూడా నిత్యం స్మరించుకోవడం వల్ల సర్వ వ్యాధులకు దూరమై శతాయుష్కులవుతారని భావం. మరేంటి దీనిలో ఉన్న అంతరార్థం? అలాగే వీరందరి గురించి కూడా విపులముగా కథనాల్ని మన బీ స్పిరిచువల్ టాక్స్లో ప్రసారం చేస్తాం. మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. భరతవర్ష డిజిటల్ మీడియా నెట్వర్క్కు అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.